ఈరోజు ప్రధానంగా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం మరియు కర్లకుంట గ్రామాల యొక్క సమస్యల మీద ప్రజా పరిష్కార వేదిక మీద ఉన్న జేసీ గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా రామిరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించి గతంలో అక్కడ నిర్మించిన ఆర్చిని పగలగొట్టారని చెప్పి, అదేవిధంగా శ్మశానం ఉన్న కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టారని చెప్పి, అది 2019లో వీటన్నిటిని పగలగొట్టి ధ్వంసం చేశారని ఆ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవాల్లోకి వెళ్తే 2019లో ఇవన్నీ ఎవరు ధ్వంసం చేశారో తెలియకపోవడం వల్ల కేసు ఫైల్ చేసి ఆ రోజు ఇదే వ్యక్తి మాజీ సర్పంచ్ కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టులో ఎవరైతే ఆయన దోషులుగా పేర్కొన్నారో రాజనాల నాగిరెడ్డి, రాజనాల వెంకటరెడ్డి ఇద్దరి మీద వీళ్ళు నిర్దోషులని కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ జడ్జిమెంట్ కాపీలు కూడా జేసీ గారికి ఈరోజు ఇవ్వటం జరిగింది. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే 2024 జూన్ నుంచి ఆ గ్రామంలో అనేక సార్లు ఈ యొక్క నాగిరెడ్డిని, వెంకటరెడ్డిని, అట్లానే వీళ్ళ బంధువులందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పలుమార్లు పిలిపించడం జరిగింది. మీరు నేరం ఒప్పుకోండి, లేదా మీరు తిరిగి ఆర్చి కట్టిస్తారా లేదా అని చెప్పి పోలీసుల ద్వారా కూడా బెదిరించే కార్యక్రమం చేయటం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీసు వారు అడిగితే అప్పుడు కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి వీళ్ళు కోర్టు కాపీ, సర్టిఫైడ్ కాపీ తీసుకొని పోలీసు వారికి కూడా ఈ యొక్క కోర్టు జడ్జిమెంట్ కాపీలు కూడా సమర్పించడం జరిగింది. అయినా సరే మళ్ళీ తిరిగి మొన్న కలెక్టర్ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి, అదే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి డిపార్ట్మెంట్లో డ్వామా పీడీ గారికి, కలెక్టర్ గారికి అప్పచెప్పి మళ్ళీ ఆ గ్రామానికి పంపించి ఎంక్వైరీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ గారిని కలిసి వాస్తవాలు ఏమిటి, ఈ యొక్క విషయం ఏం జరిగింది, ఒక్కసారి కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ ఎవరండి ఎంక్వైరీలు వేసి హెరాస్మెంట్ కాకపోతే ఇది ఏమిటి, వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఆ కుటుంబాల మీదకి నిత్యం కూడా పోలీసులు, అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆ యొక్క కోర్టు ఆర్డర్ కాపీలు అవన్నీ కూడా కలెక్టర్ గారు ఉన్నారేమని వచ్చాము. కలెక్టర్ గారు ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల జేసీ గారికి ఈరోజు ఆ యొక్క కాపీలు అన్ని కూడా అందించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి డ్వామా పీడీలకి అందరికీ కూడా ఈ ఎంక్వైరీ వీటన్ని పరిశీలించి నాకు సమాధానం చెప్పండి అని చెప్పడం జరిగింది. అట్లానే రెండో విషయం, కర్లకుంట గ్రామానికి సంబంధించి తాడపనేని అక్కయ్య గారు అక్కడ సచివాలయం భవనం నిర్మాణం చేయడం జరిగింది. దాని తాలూకా ఇంకా బిల్స్ కొన్ని పెండింగ్ ఉంటే మొన్నే 2,79,000 రూపాయలు పంచాయతీ అకౌంట్కి, అంటే గతంలో చేసిన ఎన్ఆర్జీఎస్ కింద చేసిన వర్కులు ఇవి ఎఫ్టీఓలు జనరేట్ అయినాయి కాబట్టి పంచాయతీ సర్పంచ్ అండ్ పంచాయతీ సెక్రటరీకి ఇద్దరికి కూడా డ్రాయింగ్ పవర్స్ ఉంటాయి. సో ఈ అమౌంట్ 2,79,000 అకౌంట్లో జమ అయింది. జమ అయ్యి కూడా దాదాపు 2 నెలలు కావస్తా ఉంది. 2 నెలల నుంచి ఎన్నిసార్లు అడిగినా సరే ఈ డబ్బులు ఇవ్వకుండా కావాలని అధికార పార్టీ వాళ్ళు అటు పంచాయతీ సెక్రటరీని సర్పంచ్ ఇస్తాను, సంతకం పెడతానని సర్పంచ్ గారు ముందుకు వచ్చినా సరే ఆయన మాటను లెక్క చేయకుండా పంచాయతీ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ గ్రామం యొక్క కూటమి నాయకులు ఈ యొక్క చెక్ని డబ్బులు ఇవ్వకుండా 2 నెలల నుంచి ఈరోజు వేధింపులు గురి చేసే కార్యక్రమం చేస్తున్నాడు. దీని మీద కూడా కలెక్టర్ గారికి, జేసీ గారికి కలిసి ఈ యొక్క
ఏ విధంగా డబ్బులు వచ్చాయి అవన్నీ కూడా ఆధారాలని కూడా ఇచ్చి ఆయన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఈ విధంగా అనేక సమస్యలు ఇవాళ. అట్లానే నీటి సంఘాల ఎన్నికలు అన్నారు, 5వ తారీఖు నామినేషను, 8వ తారీఖు ఎన్నికలు అన్నారు. నేను గత వారం రోజుల నుంచి ఓటర్ లిస్ట్ ఇవ్వమని చెప్పి 2 ఎంఆర్ఓల్ని అడగటం జరిగింది. నర్సరావుపేట ఎంఆర్ఓని, అట్లానే రొంపిచర్ల ఎంఆర్ఓని. మొట్టమొదట మాట్లాడితే ఇంకా అవ్వలేదు సార్, ఫైనల్ లిస్టు అయిపోయిన తర్వాత 1-2 రోజుల్లో మీకు పంపిస్తామని చెప్పి నర్సరావుపేట ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ వారం రోజుల తర్వాత అడిగితే నా దగ్గర లేదు, నేను విఆర్ఓలకు ఇచ్చేసాను, విఆర్ఓల దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి, ఏ గ్రామానికి సంబంధించిన విఆర్ఓ ఉంటే ఆ గ్రామంలో కలెక్ట్ చేసుకోండి అంటున్నారు. అసలు ఈ యొక్క నీటి సంఘాల ఎన్నికలు ఒక విఆర్ఓకి సంబంధించి ఉండదు. ఒకవైపు పొలం, అది ఏ గ్రామానికి సంబంధించి అయినా ఉండొచ్చు. ఆ పొలం సపోజ్ ఆనుకొనే ఉన్న గ్రామంలో ఉంటే అటువైపు ఆ గ్రామంలో ఉంటుంది, ఈ గ్రామంలో 2-3 గ్రామాలు కలిసి ఉంటాయి. కాబట్టి అలా విఆర్ఓలకి విభజించి ఇచ్చే కార్యక్రమం జరగదు. అది ఒక ఎంఆర్ఓ గారి దగ్గర టోటల్ లిస్టు, వీళ్ళనే ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయమన్నారు ప్రభుత్వం తరఫున, వీళ్ళే అందించాలి. వీళ్ళ దగ్గర లేకపోతే ఎన్ఎస్పి అధికారులకు అందజేయాలి వీళ్ళు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవటం ఏంటి, ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా జేసీ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇద్దరు కూడా వెంటనే, ఎందుకంటే 5వ తారీఖే నామినేషన్లు, ఈరోజు 2వ తారీఖు. ఇంతవరకు ఓటర్ లిస్టులు పార్టీలు, అన్ని పార్టీలకి సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే అన్ని పార్టీల వారికి ఓటర్ లిస్ట్ అందించాల్సిన బాధ్యత ఎంఆర్ఓలకి, అట్లానే ఈ యొక్క ఎలక్షన్ జరిపే ఎన్ఎస్పి అధికారులకి. ఎందుకంటే ఎంఆర్ఓలు తయారు చేశారు ఈ లిస్టులు, ఎన్ఎస్పి అధికారులకు కూడా సంబంధం లేదు, ఎంఆర్ఓలే ఇవాళ అందరికి కూడా అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లానే ఎంఆర్ఓల్ని ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి కూడా జేసీ గారు మాట్లాడటం జరిగింది. సో జేసీ గారి ద్వారా ఆ లిస్టులు కూడా సేకరించే కార్యక్రమం చేస్తాం. అలానే ప్రధానంగా ఈరోజు ఇంకొక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న ఇవాళ మీడియాలో చూస్తే కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 7 నెలలు ముగిస్తున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని ఆరోపించడం ఎంతవరకు సబబు? మీరు అధికారులను మార్చుకున్నారు, మీకు కావాల్సిన అధికారులని కలెక్టర్లుగా వేసుకున్నారు, లేకపోతే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డీటీలు, రెవెన్యూ అధికారులు, మీ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వచ్చారు. 7 నెలల తర్వాత కూడా ఇంకా బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది మీ చేతగానితనమా, వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? అసలు అక్కడ దాకా బియ్యం ఎలా వెళుతున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? డీలర్షిప్లు ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు? ఎవరు అడ్డుకోవాలి? ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ఎవరు అసలు ముందు అడ్డుకట్టు వేయాలి? సివిల్ సప్లైస్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడే అధికారులు, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి ఆరోపణలు ఏంటండి? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికార యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది. వీళ్ళందరినీ మీ చేతుల్లో పెట్టుకొని అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి బియ్యం, ఏ జిల్లాల నుంచి వస్తున్నాయి, ఎవరు తీసుకెళ్తున్నారు అంటే ఆయన చెప్తాడు, నాదెండ్ల మనోహర్ గారు పోర్టు అరవిందోకి ఇచ్చారని చెప్తాడు. అసలు ఇది ఎట్లా ఉందంటే, పోర్టు అరవిందోకి ఇస్తే పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నారు. అసలు అక్కడ దాకా బియ్యం ఎలా వెళ్తున్నాయి, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరెవరు ఒప్పందాలు చేసుకున్నారు రైస్ మిల్లర్స్ చేత, ఎవరు ఎన్ని లక్షలు పాడుకున్నారు మీకు తెలియదా? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25 లక్షలు 30 లక్షలు కాంట్రాక్టులు పాడుకొని బియ్యాన్ని అసలు రేషన్ షాపులకి వెళ్ళనీయకుండా, గతంలో బియ్యం రేషన్ షాపుకి వెళ్తే రేషన్ డీలర్ ఏదైనా పక్కదారి పట్టించే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అసలు రేషన్ షాపుకి వెళ్లకుండా డైరెక్ట్ గా
బియ్యాన్ని అసలు కింద స్థాయికి వెళ్ళనీయకుండానే అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? దీని మీద మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్ని కోట్లు ఎక్స్పోర్ట్ అయినాయి, అన్ని కోట్ల బియ్యాన్ని బయటికి పంపించారని చెప్తారు. ఇప్పుడు 7 నెలల నుంచి ఏం జరుగుతూ ఉంది? ఎట్లా వెళ్తున్నాయి అక్కడ దాకా, పోర్టు దాకా? అంటే ఏమన్నా పోర్టులో ప్రత్యేకంగా ప్రత్యక్షం అవుతున్నాయి? అక్కడే ఉన్న బియ్యం ఏ నియోజకవర్గాలకు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఏ మిల్స్ చేస్తున్నాయి, ఎవరు దీనికి కారణం అనేది నాదెండ్ల మనోహర్ గారికి తెలీదా? లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలీదా? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజమైన కారకులు ఎవరో ఈ ప్రభుత్వానికి తెలుసు. నిజమైన ఎవరైతే ఈ దోపిడీ కార్యక్రమం చేస్తున్నారో ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు. మినిస్టర్ గారికి తెలుసు, అట్లానే ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, లోకేష్ గారికి తెలియదా? ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. కేవలం నటన, డ్రామా ఆడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఏ స్థాయిలో, కింద స్థాయిలో ఆపండి. కింద స్థాయిలో ఆపి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపం వేసే కార్యక్రమం చేయగా అయిపోయిన వాటన్నిటి మీద కూడా తప్పకుండా, వీటన్నిటి మీద కూడా జేసీ గారిని కలిసి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా వీటిని సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల మీద పరిష్కారం కాకపోతే తిరిగి మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. కలెక్టర్ గారు ఈరోజు అందుబాటులో లేనందున కలవలేకపోయాం. కలెక్టర్ గారిని కూడా కలిసి అన్ని విన్నవించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.